వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. మేడ్చల్ జిల్లా కాప్రా చర్లపల్లి పరిధి ఈసీ నగర్ కమ్యూనిటీ హాల్లో బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాప్రా డివిజన్ చర్లపల్లి కార్పొరేటర్ పొంతు శ్రీదేవి రామ్మోహన్ హాజరై బొడిగ బాలయ్య చిత్రపటానికి పూలమాళ్లు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి చెస్ పోటీలను ప్రారంభించారు. ఈ ఛాంపియన్షిప్ పోటీలలో 113 జట్లు పాల్గొనాలని నిర్వాహకులు బొడిగె రవి తెలియజేశారు. ఫస్ట్ ప్రైజ్ 60,000 రూపాయల నగదు అందజేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాట్లాడుతూ బొడిగె బాలయ్య ట్రస్ట్ నిర్వాహకులు చైర్మన్ బొడిగె రవి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు. గేమ్స్ లో గెలుపు ఓటములు సహజము, వాటిని ఛాలెంజ్ గా తీసుకోవాలని తెలియజేస్తున్నాను అని అన్నారు. బాలయ్య ట్రస్ట్ ద్వారా 100 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, స్కూల్ పిల్లలకు బ్యాగులు, టై బెల్ట్, షూస్, బ్యాటరీలు, వైకుంఠ రథం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ 10 సంవత్సరాల సందర్భంగా స్టేట్ లెవెల్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు మరెన్నో చేయాలని ఆశిస్తున్నాను అని అన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రవి బొడిగ రాజు, నాయకులు, శ్రీ విలాసులు తదితరులు పాల్గొన్నారు. బటన్ నొక్కాలి, బటన్ నొక్కలేదు చెప్పాను. బటన్ నొక్కాలి, బటన్ నొక్కాలి. మా నాన్నగారి 10వ వర్ధంతి సందర్భంగా ఈ ఈసీ నగర్ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ 3 ప్రైజెస్ ఉంటాయి, కానీ పిల్లల ఎంకరేజ్మెంట్ కోసము 18 ప్రైజులు ఇవ్వడం, మనీ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం. అదేవిధంగా మా నాన్నగారు 8వ తారీఖు 2015న స్వర్గస్థులైనారు. నెక్స్ట్ ఇయర్ నుంచి మేము రకరకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. మా మిత్రుడు నాకు ఒక సలహా ఇవ్వడం జరిగింది. అన్న, మీరు ఎక్కడెక్కడో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అదే రకంగా ఏదైనా ట్రస్ట్ పేరు మీద పెట్టుకొని చేస్తే బాగుంటుందని అన్నప్పుడు నేను మా నాన్నగారి పేరు మీద పెడితే బాగుంటుందని ఆలోచనతో ఈ బొడిగె బాలయ్య ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుంచి మెగా హెల్త్ క్యాంపులు, స్కూల్ పిల్లలకు బెల్టులు, బ్యాగులు, టైలు, నోట్బుక్స్, 26 జనవరి 15 ఆగస్టులకు ప్రైజులు, అంతిమయాత్ర వ్యాను, హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్ళను ఫ్రీ అట్లనే వదిలేయకుండా వాళ్ళకు
3 ఇయర్స్ బ్యాక్ 488 మందికి నల్లద్దాలు ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024 ఫిబ్రవరి 11 నాడు ఇదే హాల్లో 120 మందికి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయడం జరిగింది. గరిబోలకు తీసుకొని ఈ అంగన్వాడీ టీచర్లను అడిగితే వాళ్ళు ఒక 5 అంగన్వాడీ టీచర్లు మాకు ఒక మెంబర్షిప్ ఇచ్చారు. వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడనే వాళ్ళకి శ్రీమంతాలు చేశాము. అట్నే వాళ్ళకు భోజనాలు కూడా పెట్టాము. తర్వాత కార్యక్రమాలు కూడా 15 ఆగస్టు 1 జనవరికి హెల్త్ క్యాంపులు పెట్టుకుంటా కంటిన్యూగా ఇయర్లీ ఒక 4-5 ప్రోగ్రాంలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈసారి 10 సంవత్సరాలు జరిగినందుకు స్టేట్ లెవెల్లో ఏదైనా చేయాలని ఆలోచన వచ్చినప్పుడు మా శివప్రసాద్ సార్, తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అధ్యక్షుల వారు శివప్రసాద్ గారు మాకు సన్నిహితులు. గత 6-7 సంవత్సరాల నుంచి మాకు పరిచయం. ఆయనతో ఒకసారి డిస్కషన్ వచ్చినప్పుడు నాన్నగారికి ఇట్లా వస్తుంది వెళ్దామనంటే ఓకే అన్నాడు. అనగానే మేము కూడా చేస్తాను ఒప్పుకున్నాము. వాళ్ళు సహకారంతో ఈ బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికీ 113 మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. వీళ్ళందరికీ 60,000 ప్రైజులు, మనీ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఇదే రకంగా మరెన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి మా నాన్నగారు అంటే బొడిగ బాలయ్య గారు కీర్తిశేషులు మరియు మా అయ్యప్ప స్వామి, నేను నమ్మినటువంటి భగవంతుడు, వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉండాలని, ఇళ్ళవేళలా ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయుటకు వాళ్ళు ఆశీర్వదించాలని మనసావాచ కోరుకుంటున్నాను. జై హింద్. నమస్కారం. జై తెలంగాణ. మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెర్లపల్లి డివిజన్లో బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి కుమారులు బొడిగ కుటుంబ సభ్యులు కలిసి మరి పెద్దలు రవి గారు, రాజు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరి సహకారంతో మరి ఈ సంవత్సరం వారి యొక్క థీమ్ ఏంటంటే చెస్ ఛాంపియన్షిప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు, అదేవిధంగా కాలనీలోని పిల్లలు ఎవరైతే ఉంటారో చెస్లో ప్రావీణ్యం కలిగిన విద్యార్థులందరూ కూడా ఉదయం 9 గంటల నుంచి ఈ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో కూడా బొడిగ బాలయ్య గారు వాళ్ళ నాన్నగారు 2015 సంవత్సరంలో మరి కాలం చేసిన తర్వాత మరి వారి నాన్నగారి జ్ఞాపకార్థం కోసం ఏదో ఒకటి చేయాలని పెద్దలు రవి గారి ఆలోచనతోటి మరి మహిళలకు శ్రీమంతాలు అయితే ఉంది, చిన్నపిల్లలు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ ఉంది, ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి అంతిమయాత్ర రథం అయితేనే ఉంది, హెల్త్ క్యాంప్స్ అయితేనే ఉంది, బ్లడ్ క్యాంప్స్ అయితే ఉంది. సో ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు టీం తోటి మరి వారి నాన్న జ్ఞాపకార్థం కోసం వారి కుమారులు చేస్తున్న ఈ సౌజన్యానికి నేను ముఖ్య అతిథిగా పిలవడం, మరి నేను వచ్చి ఇందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. చెస్ అంటే అందరికీ కూడా తెలుసు, మేధో సంపత్తికి అదేవిధంగా మెదడుకి పదను వేయడానికి చెస్ మరి ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళే చెస్ ఆటను ఆడతారు. కాబట్టి ఆ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 1, 2, 3 ప్రైజ్లతో పాటు కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉంటాయని వారు తెలియజేశారు. సో ఈ విధంగానే వారి ఆరోగ్యాలతోటి పెద్దలు ఉండాలని మరి వారి నాన్నగారి ఆత్మశాంతి చేకూరాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈసారి అర్థమ చనిపోయిందని ఏం చేసుకోలేవు, ఊరికే గుడికి ప్లేసెస్ వచ్చినాము. థ్యాంక్ యూ. పోయి వస్తున్నాను పెళ్ళికి.